నాయన, నీ తపస్సు ప్రకారం, నీ పూర్వజన్మ కర్మల ప్రకారము నీకు సంతాన యోగం లేదు, కానీ నీ తపస్సు వల్ల సంతాన యోగం వచ్చింది. కానీ ఆ సంతానం రెండు రకాలుగా, నీకేదో ఒకటే ఎంచుకో. పాపాత్ముడి కలకాలం బ్రతికేవాడు కావాలా, పుణ్యాత్ముడి అల్పకాలం జీవించేవాడు కావాలా? ఏది కావాలి అంటే, అజ్ఞానిగా కలకాలం బ్రతికేవాడు కావాలా, జ్ఞానిగా అల్పాయుష్కుడుగా ఉండేవాడు కావాలా? ఏదో ఒకటే నీకు చాయిస్, ఎంచుకో అన్నాడు. ఇక్కడ ఏంటి కోరుకుంటామండి మనం ఉంటే ఆ ప్లేస్లో? ఉన్నవాడు చెప్పేద్దాం. అజ్ఞానం అన్న పర్వాలేదు, కానీ కలకాలం బ్రతికితే చాలు. కానీ అజ్ఞానం కంటే చచ్చు జీవితం మరొకటి లేదండి ఇక్కడ. అదే పనికిమాలిన వ్యర్థ జీవితం. ఇది తెలుసుకోవాలి. ఒక కథలో అనేక సందేశాలు ఉంటాయి, జాగ్రత్తగా వినాలి. శివుడు మహిమే కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మహర్షిని ప్రశ్నిస్తున్నాడు స్వామి, అజ్ఞాని అయి దీర్ఘాయుష్మంతుడు కావాలా,